దేవునికి మహిమ కలుగును గాక. అందరు కూడా బాగున్నారండి. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటుని మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు యొక్క ఆదివారపు దినాన మనమందరము కూడా సజీవుల లెక్కలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకై మహిమా ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది నిమిషాలు మన యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను మనం అందరం కూడా శ్రద్ధగా విందాం. దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న అతి ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, గడిచిన దినములన్నీ మీ రెక్కల చాటుని మీరు భద్రపరిచారు. ఈ రోజు నీటి రీతిగా సజీవుల లెక్కలో ఉండి నీ నామాన్ని స్తుతించడానికి, నీ నామాన్ని కీర్తించడానికి ప్రభువా, మీరు మాకు చూపిన గొప్ప కృపకే మీకు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రోజు నిబిడలేని వారికి వారి యొక్క ఆత్మీయ జీవిత ఎదుగుదలకు కావలసిన వాక్యపు మాటలను మీరు నా ద్వారా అందించమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగే సామర్థ్యాన్ని నీ బిడ్డలేని వారందరికీ దయచేస్తారని నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ వాక్య పరిచర్య చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యానికి మనం ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నాం, ఈ లోకంలో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఈ లోకంలో మనం ఎలా నడుస్తున్నాం అనేది కొద్ది నిమిషాలు మనం అధ్యయనం చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందిని మనం గమనించినట్లయితే ఈ లోకంలో వారి యొక్క భక్తిని మనం గమనించినట్లయితే చాలా మందిని కూడా చక్కగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉంటారు. అనగా దేవుని సన్నిధిలో పాటలు పాడుతారు, దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్తారు, దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని చెబుతారు, దేవుని సన్నిధిలో అన్ని విధాలా కూడా వాళ్ళు ముందుకు ఉండి వారి యొక్క భక్తి మనం చూస్తూ ఉంటాం. దేవుని ఎదుట వారి యొక్క కార్యాలు ఎలా ఉన్నాయనేది మన ప్రశ్న. మనందరి మధ్య మంచి భక్తులుగా ఉంటున్నారు, మనందరి మధ్య దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నారు, మనందరి మధ్య గొప్ప ప్రార్థనలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సాక్ష్యాలు చెప్తున్నారు. కానీ దేవుని ఎదుట వారి యొక్క భక్తి జీవితం ఎలా ఉంది అనేది మనకు మనమే ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనం చూస్తున్న వాళ్ళనే కాదు, మనము చూస్తున్న వాళ్ళనే కాదు, దేవుని సన్నిధికి వెళుతున్న మనము, వాక్యాన్ని వింటున్న మనము, అనగా వాక్యాన్ని చదువుతున్న మనము, దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్న మనము, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనము, దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్తున్న మనము, దేవుని ఎదుట మన భక్తి జీవితం ఎలా ఉందనేది మనకు మనమే ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అనగా మనం చేసేది ప్రతిదీ కూడా ప్రజల యొక్క మెప్పు కోసం మనం చేస్తున్నామా, లేదంటే దేవునికి ఘనత కోసం మనం చేస్తున్నామా అనేది మనకి మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాడు చాలా సంఘాలలో మనం గమనించినట్లయితే చాలామంది విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, ప్రజల యొక్క మెప్పు కోసం వాక్యాలు ఎక్కువయ్యాయి. వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు ఎలా చెప్తే వారి యొక్క కుటుంబం ఆనందపడుతుంది అనేటట్లు దేవుణ్ణి ప్రక్కన పెట్టి వారికి సంబంధించిన వాక్యాలు చెప్పడం. అంటే మనం ఏం చేస్తున్నాం? ప్రజల మెప్పు కోసం మనము ఈరోజు చెప్తూ ఉన్నాం. ప్రజలను మెప్పించడం కోసం వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళు ఆనందపడతారు, వారికి ఎలా చెప్తే వాళ్ళు సంతోషపడతారు, వారికి ఎలా చెప్తే వాళ్ళు పాస్టర్ గారికి లోబడి ఉంటారు అనేటట్లు మనం వారి యొక్క స్వకీయ ఆలోచన చేత, అనగా వారికి సంబంధించినట్టు మనం వాక్యం చెప్తున్నాం తప్ప దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టు పెద్దగా చెప్పట్లేదు. ప్రజల యొక్క మెప్పు కోసం మనం చెప్తూ ఉన్నాం.
ప్రజల యొక్క మెప్పు కోసం మనం పాటలు పాడుతున్నాం, సాక్ష్యాలు చెప్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, దేవుని సన్నిధిలో భక్తిని కొనసాగిస్తున్నాం. కానీ ఆ కొనసాగే భక్తి దేవుని ఎదుట ఎలా ఉందనేది మనం ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకుందువుగాక. ఆమేన్. ఈరోజు కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని శ్రద్ధగా గమనించినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, రాజైన సొలొమోను కోసం మనం ఈరోజు కొద్ది నిమిషాలు అధ్యయనం చేసినట్లయితే, అతడు చాలా ఘనుడైన మహారాజు. దేవునికి ఎన్నో దహన బలులు అర్పించాడు. దేవుని చేత గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు. దేవుని చేత అభిషేకించిన వాడు, దేవునిలో ఎదుగుతున్న వ్యక్తి. ప్రార్థన చేస్తే సాక్షాత్తు అగ్ని దిగి వచ్చి సన్నిధిలో ఉంటుంది. దేవునికి గొప్ప మందిరాన్ని, ప్రపంచంలో లేని గొప్ప మందిరాన్ని కట్టిన వ్యక్తి ఈ సొలొమోను. ఎన్నో చేశాడు, దేవుడికి చాలా దగ్గరగా ఉన్నాడు. అయితే అతడు దేవుడు దృష్టికి ప్రియా దేవుని బిడ్డలారా చెడు నడతను నడిచి యథార్థ హృదయంతో యెహోవాను అనుసరించలేదు. ఇది కొన్ని సందర్భాలలో, అనగా దేవునికి ఎన్నో చేశాడు, మందిరాన్ని కట్టించాడు, దేవుడి చేత గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఆయన ఒక తీర్పు చెప్తే ఆ తీర్పు సులువుగా అయ్యేది. ఇలా ఏదైనా సరే ఆయన చక్కగా జరిగించే వ్యక్తి. అయితే దేవుని దృష్టిలో అతను యథార్థతను అనుసరించలేదట. దేవుని దృష్టిలో అతను యథార్థతను అనుసరించలేదు. ఆ సొలొమోనులో ఉన్న కొన్ని లోపాలను మనం అధ్యయనం చేసినట్లయితే ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుణ్ణి యథార్థముగా అతను అనుసరించలేదు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమించని గాని ఉన్నత స్థలముల యందు అతను బలులు మాత్రమే అర్పించుచు ధూపము వేయుచుండెను. అనగా సొలొమోను దేవుణ్ణి ప్రేమించినట్లు కనపడుచున్నది కానీ అతడు దేవునితో పాటు ఇతర దేవతలకు ధూపం వేసేవాడట. దేవునికి మందిరాన్ని కట్టించాడు, దేవుని చేత గొప్ప జ్ఞానాన్ని పొందాడు, అభిషేకించబడ్డాడు, దేవుని సన్నిధిలో గొప్పగా ఎదుగుతున్న వ్యక్తి. కానీ ఆయన ఏం చేశాడు? దేవునితో పాటు ఇతర దేవతలకు బలులను అర్పించేవాడట. ఆ దేవుని బిడ్డలారా, అటువంటి స్థితికి చేరింది. దేవుణ్ణి ప్రేమించే మనం దేవునికి సొత్తు అయిపోవాలి. దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, మనము ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. దేవునికి ప్రార్థిస్తున్న మనము ఆయనకి మాత్రమే ప్రార్థించాలి. చివరిగా మనం ఆయనకి సొత్తు అయిపోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి బలులు అర్పిస్తున్న నీవు దెయ్యాలకి బలులు అర్పించకూడదు. సర్వలోక రక్షకుడైన ఏకైక దేవుడు, నిజమైన దేవుడు యేసు ప్రభు గారిని నమ్ముతున్న నీవు, విశ్వసిస్తున్న నీవు, ఆరాధిస్తున్న నీవు ఇంక ఏ ఇతర దేవతలను పూజించకూడదు. ఈ సొలొమోను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లు ఉన్నాడు, దేవుణ్ణి సేవిస్తున్నట్లు ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు ఉన్నాడు. కానీ ఈ దేవునితో పాటు ఇతర దేవతలకు అతను ఏం చేశాడు? బలులు అర్పించేవారట. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది దేవునికి చాలా సంతాపం, అనగా చాలా బాధ కలిగించే ఈ ప్రక్రియ. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా బాధ కలిగించే ఈ పని. ఎందుకంటే ప్రజల దృష్టికి ఎంతో సవ్యంగా
దేవుని అనుసరిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నట్లు అనుకుంటారు. కానీ దేవుడు అతను చూచి చాలా సంతాపము పొందాడట. ఈనాడు నా జీవితం ఎట్లా ఉంది? దేవుని సన్నిధికి వస్తున్నాం, బాగానే ఉంది. కానీ కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఇంట్లో చాలామంది కూడా పెద్దలు వేరే ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ దెయ్యాలకు సంబంధించిన ఆ తాయిత్తులు అవి తెచ్చి ఆ కడతారు. అప్పుడులాగా ఇంట్లో లేని సాతాను అప్పుడే వచ్చి తగలడుతుంది ఆ యొక్క తాయిత్తు ద్వారా. మనమే కొని తెచ్చుకుంటున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అలాగా అటు ఇటు నడిచే జీవితాన్ని మనం కొనసాగించకూడదు. ఉంటే వెచ్చగానైనా ఉండాలి, లేదా చలిగానైనా ఉండాలి, కానీ నులివెచ్చని జీవితము జీవించకూడదు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ సొలొమోను దేవుని ఆరాధిస్తున్నట్టు ఉండేవాడు, దేవుని ఆరాధిస్తున్నాడు కూడా. కానీ దేవునితో పాటు ఇతర దేవతలకు పూజించేవాడట. ఈనాడు నా బతి జీవితం అలాగుంది. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావు, దేవుని ద్వారా వచ్చే దీవెనలు పొందుతున్నావు, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుతున్నావు. కానీ కొన్ని పరిస్థితుల్లో నీకొస్తున్న శోధన బట్టి, నీకొస్తున్న సమస్యను బట్టి, నీకొస్తున్న ఇరుకును బట్టి, నీకొస్తున్న ఇబ్బందిని బట్టి నువ్వు తొలగిపోయి ఎవరో ఏదో చెప్పారు కదా అని, ఎవరో ఏదో అన్నారు కదా అని ఇక్కడికి వెళ్ళి నీకున్నదంతా కూడా సర్వనాశనం చేసుకుంటున్నావు ప్రియా దేవుని బిడ్డలారా. కాదు, నీవు నమ్ముతున్న దేవుడు సజీవుడైన దేవుడు, నీవు నమ్ముతున్న దేవుడు స్వస్థపరిచే దేవుడు, నువ్వు నమ్ముతున్న దేవుడు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, నువ్వు నమ్ముతున్న దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు. ఆయనలోనే నీకు సమస్తము దొరికితాయి, ఆయనే నీకు సమస్తము ప్రియా దేవుని బిడ్డలారా. ఆ సమస్తమై ఉన్న దేవుడు, ఏకైక దేవుడు, నా నిజమైన దేవుడు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన్ని విడిచి నువ్వు ఇంకెక్కడికి కూడా పోవాల్సిందా. ఆయన్ని నమ్ము, విశ్వసించు. దేవుడు నీ పట్ల గొప్ప ఘనమైన కార్యాలు చేయడానికి ఆయన ఎప్పటికీ కూడా సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకి ఈ లోకంలో సాధ్యమైనది ఏది కూడా లేదు, సమస్తము కూడా సాధ్యమే. ఈ సకలాన్ని సృష్టించిన సకల ప్రాణేశ్వరుడు గనుక ఈ లోకములు ఏది కూడా ఆయనకి అసాధ్యమైనది లేదు. ఆయనకి ప్రతీది కూడా సాధ్యమే. ఆయన నమ్ము, ఆయన్ని విశ్వసించు. ఆయన ద్వారా వచ్చే దీవెనలు మెండుగా పొందుకో ప్రియా దేవుని బిడ్డలారా. అలా ఎప్పుడైతే దేవునికి నువ్వు దగ్గరగా అనుకూలంగా ఉండి దేవుని యొక్క మాటలు విని ఆయన యందు యథార్థత కలిగి నువ్వు నడుచుకుంటావో, ఆయన యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉండి ఆయన యందు నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా నడుచుకుంటావో, దేవుడు నిన్ను బట్టి ఆయన సంతోషించడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. అటు రీతిగా మనం అందరం కూడా ఉండాలని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలోంచి ప్రార్థనలోకి ఉంచారు. అవును, మిక్కిలిగా ప్రేమించుచున్నది ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అతి శ్రేష్టమైన నూతనమైన పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. చక్కటి వాక్యపు మాటలు నీ బిడ్డలకు మీరు అందించారని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు. వాక్యాన్ని నీ ప్రియ బిడ్డలు వాక్యాన్ని విడిచిపెట్టుకున్న వాక్యం అనే మార్గంలో నడిచే కృపను ధన్యత చేస్తారు. యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తూ జవాబును పొందుకునే నామం.